నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రధానిగా నరేంద్ర మోడీ గెలుపును ఆపే శక్తి ఎవరికీ లేదని పార్టీ జాతీయ నేత, తమిళనాడు సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం టికెట్ను ఆశిస్తుందా డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరారు. వీరికి సుధాకర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోదీ మంత్రం నడుస్తోందని చెప్పారు. ఖమ్మం అభ్యర్థి ఎవరైనా అందరం కష్టపడి పనిచేయాలన్నారు. ఖమ్మంలో బీజేపీ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో 400 లోక్సభ సీట్లు గెలుచుకోవటం ఖాయమని అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. అనేక జటిల సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేస్తూ విశ్వగురువుగా, అదేవిధంగా వికసిత్ భారత్ అంటే డెవలప్ అయినటువంటి భారతదేశంగా అంకురార్పణ చేసుకొని మూడోసారి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు కోరుతూ ఈ వచ్చే ఎన్నికల్లో ఆ శ్రీరామచంద్రుడు ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు సమగ్రాభివృద్ధిగా రామరాజ్యం స్పిరిట్తో, స్ఫూర్తితో 2 టర్ములు కంప్లీట్ చేసుకొని ప్రజల ఆశీర్వాదం కోరుతూ మూడో టర్మ్ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ 400 సీట్ల పైన కైవసం చేసుకునే కార్యక్రమం ఇప్పటికే అనేక రిపోర్ట్స్ కూడా వస్తున్న నేపథ్యం. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదం వైపు, అటు ఎక్స్పోర్ట్లో కానీ, ఇటు వ్యవసాయ అభివృద్ధి సమగ్రాభివృద్ధిలో కానీ, పేదరిక నిర్మూలన పథకాలతో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కానీ, లోకల్ ఫర్ వోకల్ ఇష్యూస్లో కానీ ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ కూడా ఈ మధ్యకాలంలో మొన్న ఇంటీరియం బడ్జెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కానీ, దేశాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, శత్రు దేశాలు చెడు కన్ను పడకుండా అటు పాకిస్తాన్, చైనాని వాళ్ళ హద్దుల్లో ఉంచి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ కశ్మీర్లో శాంతి నెలకొల్పి 500 సంవత్సరాల సుదీర్ఘ కోరికని, స్వప్నాన్ని సాకారం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాముడి టెంపుల్, మరి బాలరాముడిని ప్రతిష్ఠించుకొని అనేక జటిల సమస్యలు, త్రిబుల్ తలాక్ ఇష్యూలో కానీ, మహిళా రిజర్వేషన్ తీసుకురావడంలో కానీ, ఈ రకంగా అన్ని వర్గాల మేర కోరుతూ స్టార్టప్ల్లో కానీ, డిజిటల్ ఇండియాలో 40 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, దరిదాపు 80 కోట్ల మందికి పేదవాళ్ళకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 5 కిలోల బియ్యం, 1 కేజీ పప్పు ఇవ్వటం, ఇంకో మరొక 5 సంవత్సరాలు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా నిన్న మొన్న అనౌన్స్ చేసినటువంటి 300 యూనిట్ల వరకు కోటి గృహాలకి 300 యూనిట్లు విద్యుత్తుని ఫ్రీగా సప్లై చేసే అత్యున్నతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మీ ద్వారా ప్రధానమంత్రి గారికి మరి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి కోటి గృహాలకు లబ్ధి పొందే ఆ పథకం, సోలార్ డెవలప్మెంట్ విద్యుత్ ఇష్యూలో కానీ, ఎప్పటికప్పుడు మరి ఆకాశం వరకు కూడా అటు చంద్రమండలం ఇష్యూ కానీ, సూర్యుడి దగ్గర పరిశోధనలు కానీ భారతదేశం ఎక్కడ ఎవరికి కూడా తీసుకుపోకుండా ఒక సూపర్ పవర్ కంట్రీగా అడుగులేస్తూ విశ్వగురువుగా పోతున్నటువంటి సందర్భం.